ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనం అఫీషియల్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అయితే అందజేసింది. అది ఏంటంటే కనుక మనకి రాష్ట్రంలో ఏదైతే అన్నదాత సుఖీభవ పథకం ఉందో రైతులకి దాదాపుగా 46 లక్షల మంది రైతులకి ఈ యొక్క అమౌంట్ అయితే వేయనున్నారు. అయితే ఇక్కడ కౌలు రైతుల సంగతి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ కౌలు రైతుల కోసం చెప్తాను, అలాగే మనకి ఎవరైతే సొంత రైతులు ఉన్నారో వారికి కూడా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు వేస్తారనేది తెలియజేస్తాను. అయితే ఇక్కడ అన్నదాత సుఖీభవ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రం 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వంతో కలిపి 5,000, 5,000, 4,000 అంటే మొత్తం మీదుగా ఈ యొక్క మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో మనకి అది 2,000, ఇది 5,000 అయితే ఇస్తారు. ఈ యొక్క మీకు అమౌంట్ రావాలంటే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి ఎవరైతే సొంత రైతులు ఉన్నారో వారందరూ కూడా. దాదాపుగా ఈ యొక్క అన్నదాత సుఖీభవకు సంబంధించి ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే దాదాపుగా 90% ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారంట రైతులు. ఇంకా సరిగ్గా వివరాలు లేని వారు ఇంకా 10% మాత్రమే ఉన్నారని తెలియచేయడం జరిగింది. ఇక భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మీరు లబ్ధి పొందాలంటే, అంటే మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలంటే మీరేం చేయాలంటే కౌలు గుర్తింపు కార్డు మీరు పొందాలి. ఇది కౌలు గుర్తింపు కార్డు ఎలా అంటే మీకు ఎవరైతే రైతులు ఉన్నారో వారి దగ్గర మీరు ఏదైతే గుత్తకి తీసుకుంటారు కదా, అలాంటప్పుడు వారి యొక్క ఎవరైతే ఓనర్ ఉన్నారో వారి యొక్క పట్టా మీద మీకు కౌలు గుర్తింపు కార్డు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పంటలో అంటే ఈ క్రాప్లో నమోదు అవ్వాలని అధికారులు తెలిపారు. ఇలా మీరు కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ పంటలో నమోదవుతే మీకు కౌలు రైతులకు సంబంధించి కూడా అన్నదాత సుఖీభవ అందజేస్తామని తెలియజేశారు. అలాగే సొంత భూమి కలిగిన డి పట్టాదారుడు, అసైన్డ్ ఐనాం భూములు కలిగిన రైతులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని, అటువంటి వారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని అధికారులు మనకి ఇప్పుడే అప్డేట్ అయితే ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీకు ఏటా కూడా పిఎం కిసాన్తో కలిపి 20,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇక పిఎం కిసాన్కి సంబంధించి కూడా మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 2,000 రూపాయలు అంటే ప్రతి ఏటా కూడా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 14,000 అయితే ఇస్తుంది. ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి అర్హుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా మీకు మన వెబ్సైట్లో అప్డేట్ చేస్తాను. ఆ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేశాక మీరు ఈ విధంగా రావడం జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఏదైతే బ్లాక్ అంటే మీకు సంబంధించి ఏదైతే మండలం ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క విలేజ్ అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన ఏదైతే ఊరు పేరు ఉందో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేశాక ఏ గ్రామం అయితే ఆ గ్రామం సెలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. డిస్ట్రిక్ట్, మండల్, అలాగే విలేజ్, అలాగే బ్లాక్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క పేర్లు అనేవి కనబడతాయి. ఈ యొక్క పేరులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ పేరు ఉంటే కనుక మీకు అమౌంట్ అయితే పడుతుంది. ఇక్కడ చెక్ చేసుకోమంటున్నారు కరెక్టే. ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే సార్ నా పేరు లేదు అని మీకు డౌట్ అయితే రావచ్చు. మీకు ఎక్కడైతే భూమి కలిగి ఉందో ఆ యొక్క సచివాలయం లేదా ఆ యొక్క ప్రాంతం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజు మాకే ల్యాండ్ ఉంది, మాకు ల్యాండ్ వచ్చి ఎక్కడో రాజమండ్రిలో ఉంది, మాది వచ్చి కాకినాడ. అయితే మేము ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, రాజమండ్రి సెలెక్ట్ చేసుకోవాలి. రాజమండ్రి ఏ ఏరియాలో ఉందో అనేది సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీరు రైతుగా నమోదైతే మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు రైతుగా నమోదు కాకపోతే ఈ విధంగా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితానే చెక్ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా 90% ఈ కేవైసీ పూర్తి అయిపోయింది అంటున్నారు. ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ పథకానికి సంబంధించి మనకి జూలై మొదటి వారంలో మనకి అమౌంట్ అయితే వేయనున్నట్లు సమాచారం. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 2,000 రూపాయలు ఎప్పుడైతే వేస్తారో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మొదటి విడత 5,000 రూపాయలు కూడా ఆ రోజునే వేయడం జరుగుతుంది. జూలై మొదటి వారంలో లేదా జూలై నెలలో ఖచ్చితంగా మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేయనున్నారు.